వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వినుకొండ పట్టణానికి ఆధ్యాత్మిక శోభను సంతరించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించే దిశగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు ఘాట్ రోడ్ నిర్మాణ పనులు ప్రభుత్వం చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా నేడు పనులను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఈ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడం పట్ల భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పునః ప్రారంభోత్సవంలో జీడీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైనటువంటి రోజు, విశిష్టమైనటువంటి రోజు. ఈ రామలింగేశ్వర స్వామి గుడికి మళ్ళీ పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఈ నిర్మాణం దిగ్విజయంగా జరగాలని రేపు మాఘమాసం కల్లా పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతోటి కమిటీ సభ్యులందరికీ బాధ్యత అప్పచెప్తా ఉన్నాము. అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా ఇప్పటికీ 25% మాత్రమే అయింది. ఇంకా 75% చేయాల్సిన పని ఉంది. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలా, తార్ రోడ్డు వేయాలా, అంటే సైడ్ వాల్స్ అవసరమైన కాడ నిర్మాణం చేపట్టాలా. అట్లాగే ఈ కొండ మీద కూడా ఈరోజు ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఒక పక్క రామలింగేశ్వర స్వామి గుడి.